Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed how many physics foundation classes? 9 physics foundation classes we completed. Now we are at what 10th physics foundation class. This 10th physics foundation class is also related to what? Light lo second class ఇది. Light లో first class we were discussed about the what terminology. Terminology మనం చూసినాము. ఇందులోపల in this what second class we are going to discuss about the what properties of light and theories of light. Properties గురించి చూద్దాము, theories గురించి చూద్దాము. So first how many properties and which properties are there for light? First let me discuss. Under this what properties of light? Properties of light. లైట్కు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ ఆర్, సో వన్ ఈజ్ ద పార్టికల్ నేచర్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ పార్టికల్, నాట్ దిస్ పార్టికల్ నేచర్, దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద థియరీస్ ఆఫ్ లైట్ గురించిది. సో ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ ఆర్ వాట్? ఫస్ట్ వన్ ఈజ్ rectilinear propagation of light. Rectilinear what? Propagation of light. First one is what? Rectilinear propagation of light. Second one is what? Reflection. And third one is refraction. Next property is what? Diffraction. Next one, interference. After what? Interference, polarization. Next one, photoelectric effect. So these are the what different properties of light. Rectilinear propagation of light, reflection of light, refraction of light, diffraction of light, interference of light, polarization of light and photoelectric effect. ఒకసారి సింపుల్ గా ఈ టర్మ్స్ ఏంటివో చూద్దాం. సో now rectilinear propagation of light. Rectilinear propagation of light means what? Light always travels linearly. Light always travels linearly means what? In straight line direction. ఇది ఎట్లా ట్రావెల్ చేస్తుంది? స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది. స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది అని అంటే ఏమన్నట్టు? లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ లీనియర్లీ ఆర్ ఇన్ వాట్? స్ట్రైట్ లైన్ డైరెక్షన్. స్ట్రైట్ లైన్ డైరెక్షన్. సో ఈ స్ట్రైట్ లైన్ డైరెక్షన్లోనే ట్రావెల్ చేస్తాను. ఎట్లా తెలుస్తుంది అని అంటే యూ టేక్ వాట్? సేమ్ సైజ్ ఆఫ్ వాట్? రెక్టాంగులర్ కార్డ్బోర్డ్స్ తీసుకొని ఏం చేయండి? ఇది ఇందులోపల ఇట్లా డైగోనల్స్ గీయండి. సో డైగోనల్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నావో అక్కడ చిన్న హోల్ చేయండి. హోల్ చేసి నౌ ఇఫ్ ఏ క్యాండిల్ ఈస్ ప్లేస్డ్ హియర్, ఇక్కడ క్యాండిల్ పెట్టి ఇఫ్ యు ఆర్ వాట్ సీయింగ్ ఫ్రమ్ హియర్, ఇట్ సైడ్ నుంచి కనుక చూస్తే మీకు ఏం ఏర్పడుతుంది? క్యాండిల్ ఇంత హైట్లో తీసుకోండి క్యాండిల్. సో ఇక్కడ నుంచి ఇట్లా లైట్ అనేది ఇట్లా ట్రావెల్ అయ్యి మీకు ఇక్కడ కంటిలో కనబడడం జరుగుతుంది. ఓకేనా? సో అంటే స్ట్రైట్గా ట్రావెల్ చేసింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టిన దాన్ని తీసుకొని ఎట్లా పెట్టండి? ఇట్లా పెట్టండి. ఇట్లా పెడితే లైట్ అనేది ఇట్లా ట్రావెల్ కావాలి. కానీ ఎక్కడుంది మనకు? హోల్ అనేది ఇక్కడ ఉన్నది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎబిలిటీ టు బెండ్ అండ్ ట్రావెల్, ఒకవేళ బెండ్ అయ్యి మళ్ళీ ట్రావెల్ అయ్యే ఎబిలిటీ కనుక ఉంటే మనకి ఇక్కడ కనబడుతుంది. కానీ ఇప్పుడు ఇది అగుపించకపోవడానికి గల రీజన్ ఏంటి అంటే ఏం చెప్తామంటే లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ లీనియర్లీ ఇన్ స్ట్రైట్ లైన్ డైరెక్షన్ అనే పదం వాడతాము. దట్ ఈస్ వాట్ అబౌట్ ద రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. డ్యూ టు దిస్ రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ షాడోస్ ఆర్ ఫార్మ్డ్ బై opaque objects. షాడోస్ ఫార్మ్ చేయడం అనేది
ఈ రెక్టిలినియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ వల్ల మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటిది? యూ టేక్ వాట్ హియర్ వన్ opaque మీడియం ఆర్ ట్రాన్స్పరెంట్ ఆర్ ట్రాన్స్లూసెంట్ వన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద మీడియం యూ ఆర్ కన్సిడర్డ్. సో వాట్ విల్ హ్యాపెన్స్ ఈస్ ఫస్ట్ యూ టేక్ opaque మీడియం అంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు whenever the light is falls so upon this what medium or upon this what object, it is ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఇదే మీడియంలో నుంచి వచ్చింది కదా, మళ్ళీ it is bounce back into the same medium. It is bounce back into the same medium. This is called as what? Reflection. Bounce back of light from the opaque objects or from the surfaces into the same medium is called as what? Reflection. What it is called? Reflection. దీన్ని ఏమో ఇన్సిడెంట్ రే అంటాము, దీన్ని రిఫ్లెక్టెడ్ రే అంటాము. ఇక్కడ నార్మల్ అవన్నీ గీస్తా టర్మ్స్ అన్ని మళ్ళీ చెప్తాను. వాట్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే, వాట్ ఈస్ ఇన్సిడెంట్ రే, వాట్ ఈస్ రిఫ్లెక్టెడ్ యాంగిల్, వాట్ ఈస్ ఇన్సిడెంట్ యాంగిల్, వాట్ ఈస్ నార్మల్, వాట్ ఈస్ గ్లాన్సింగ్ యాంగిల్, వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఆ టర్మ్స్ అని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లాటర్. ఇప్పుడైతే రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ అంటే బౌన్సింగ్ బ్యాక్ light into the same medium is called as what? Reflection. We have how many kinds of reflections? Two kinds of reflections we have. What are they? One is what? Regular reflection. Another one is what? Irregular reflection. ఒకటి రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఉంది, ఇంకొకటి ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఉంది. రెగ్యులర్ రిఫ్లెక్షన్ మీన్స్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ద స్మూత్ సర్ఫేస్డ్ బాడీ. Reflection from the smooth surfaced body is called as what? Regular reflection. So reflection from the water, reflection from the rough surfaces, reflection from the rough surfaces is called as what? Irregular reflection. Irregular reflection. ఇది రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. రెగ్యులర్ రిఫ్లెక్షన్ అది ఎక్కడ నుంచి జరుగుతుంది? స్మూత్ సర్ఫేసెస్ నుంచి రెగ్యులర్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఎక్కడ నుంచి జరుగుతుంది? Rough surfaces. Regular reflection will take place from rough surfaces. So even though regular or irregular reflection, it will follow laws of reflection. అవంటే ఏంటి అనేది we will see later. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ I will take what ఇది లోపల టర్మినాలజీ తీసుకునేటప్పుడు I will explain. నెక్స్ట్ రిఫ్రాక్షన్. మీరు జనరల్గా ఏం చేస్తారు? సో ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఇంట్లోపల చేయండి. ఇది వాటర్ తీసుకొని ఇందులోపల ఏమేయండి? ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ వేయండి. వేసేటప్పుడు మీకు ఏమవుతుంది? ఇది స్ట్రైట్గా ఇట్లా ఉండాలి, కానీ మీకు ఏమవుతుంది అంటే ఇట్లా అవుపిస్తుంది. అది ఈ విధంగా ఉన్నట్టుగా అంటే అది బెండ్ అయినట్టుగా అవుపిస్తుంది. దాన్ని ఏమంటారు? రిఫ్రాక్షన్ అంటారు. హౌ వీ కెన్ డిఫైన్? వెనెవర్ ద లైట్ రేస్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఇట్ ఈస్ వాట్? బెంట్ అవే ఫ్రమ్ ద నార్మల్ ఆర్ టువర్డ్స్ ద నార్మల్. అది ఆ పదం వదిలిపెట్టాను, ఎందుకంటే ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ దట్ నార్మల్ టర్మ్. సో ఏం చేయండి? వెనెవర్ లైట్ రేస్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం, ఎయిర్ నుంచి గ్లాస్కి వచ్చింది కదా, ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ద పాత్ ఆఫ్ ద రే ఇస్ వాట్? డీవియేటెడ్. దాని యొక్క పాత్, దాని మార్గం ఏమవుతుంది? డీవియేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రిఫ్రాక్షన్. ఏమంటారు దాన్ని? రిఫ్రాక్షన్ అంటారు. రిఫ్రాక్షన్ మీన్స్ వాట్? ద లైట్ వెనెవర్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఇట్ ఈస్ బెంట్. It is what? Bend. It is what? Bended towards or what? It is bent from its what path? That is called as what? Refraction. లైట్ రే అనేది ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోనికి వచ్చేటప్పుడు దాని మార్గంలో కాకుండా కొంచెం వంగి ప్రయాణిస్తుంది. దాన్ని ఏమంటారు? రిఫ్రాక్షన్ అంటారు. ఏమంటారు? మనము రిఫ్రాక్షన్ అనడం జరుగుతుంది. సో ఇది మనకు అబౌట్ ద వాట్? రిఫ్రాక్షన్. మరి రిఫ్రాక్షన్ ఎందుకు జరుగుతుంది? వాట్ ఈస్ ద కాజ్? రిఫ్రాక్షన్ ఎందుకు జరుగుతుంది? రిఫ్రాక్షన్ జరగడానికి గల రీజన్ ఏంటి అని అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ చేంజ్డ్. వెనెవర్ వాట్ ఇట్ ఈస్ గోస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, స్పీడ్ ఈస్ చేంజ్డ్. The speed of light in air is more than that of the speed of light in water. సో ఎయిర్ యొక్క స్పీడ్, వాటర్ యొక్క స్పీడ్ డిఫరెంట్గా ఉంటాయి. లైట్ స్పీడ్ ఎయిర్ లోపల, వాటర్ లోపల డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అది వంగి ప్రయాణిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మీరు రన్నింగ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, సడన్గా ఇసుకలోనికి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఏమవుతారు? ఇట్లా వంగిపోవడం జరుగుతుంది. సైకిల్ మీద స్పీడ్గా వెళ్ళండి, సడన్గా ఇసుకలోని కనుక వెళ్ళారు అనుకోండి, ఇట్లా అయిపోతుంది. దానికి గల రీజన్స్ స్పీడ్ అనేది చేంజ్ అవ్వడం వల్ల బెండ్ అనేది అవుతుంది అనేది ఒక రీజన్ మీకు అర్థమైంది. ఇక వాట్ ఈజ్ మీన్డ్ బై వాట్ దిస్ రిఫ్రాక్షన్ అయిపోయింది కదా, డైఫ్రాక్షన్ అంటే ఏంటి అని అంటే సో బెండింగ్ ఆఫ్ వేవ్ ఫ్రమ్ ద అబ్స్టకిల్.
ఒక్కొక్కసారి అబ్స్టకిల్ దగ్గర అది అబ్స్టకిల్ వచ్చినప్పుడు అది బెండ్ అవ్వడం జరుగుతుంది. అట్లా బెండింగ్ అవ్వడాన్ని ఏమంటాం మనము డైఫ్రాక్షన్ అంటాం. సో ఈ టర్మ్స్ కొంచెం ఒక్కొక్క లైన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఈ టర్మ్స్ అనేవి మీకు ఇబ్బంది అవుతుంది. నేను కానీ గుర్తుంచుకోవడం కానీ మనకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ టర్మ్స్ ఒక్కొక్క లైన్లోనే చెప్తాను. డైఫ్రాక్షన్ మీన్స్ వాట్? బెండింగ్ ఆఫ్ ఏ వేవ్ ఎట్ ద ends of the obstacle. Bending of the wave around an obstacle is called as what? Diffraction. Next, interference means what? Mixing of waves. ఇదొక సోర్స్ నుంచి వస్తుంది లైట్, ఇదొక సోర్స్ నుంచి వచ్చే లైట్ తీసుకోండి. ఈ రెండు ఒకదానితో ఒకటి ఈ విధంగా సేమ్ ఉంటే మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోవడాన్ని ఏమంటారు? ఇంటర్ఫియరెన్స్ అంటారు. ఆపోజిట్లో కనుక కూడా రావచ్చు, ఆపోజిట్లో ఇట్లా ఆపోజిట్లో రావడం వల్ల కూడా మిక్స్ అవ్వడం జరుగుతుంది. ఆపోజిట్లో వచ్చి ఇట్లా రావచ్చు, లేదా ఆపోజిట్లో ఎట్లా రావచ్చు? ఇది పైకి ఉంది కాబట్టి కిందికి రావచ్చు, ఇది కిందికి ఉంది కాబట్టి పైకి, ఇట్లా డిఫరెంట్గా కూడా రావచ్చును. దాన్ని ఇంటర్ఫియరెన్స్ అంటాం. ఇక పోలరైజేషన్ మీన్స్ వాట్? గోయింగ్ ఆఫ్ వాట్? లైట్. గోయింగ్ ఆఫ్ లైట్, దట్ మీన్స్ వాట్? ఇన్ ఏ పర్టికులర్ వే. పర్టికులర్ వేలో వెళ్ళే లైట్ మాత్రమే ఇట్ ఈస్ వాట్ గోస్ ఫ్రమ్ దట్ వాట్? పోలరైజర్స్ గుండా బయటకు వెళ్ళడము జరుగుతుంటుంది. దాన్ని పోలరైజేషన్ అంటారు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటిది? వెనెవర్ వాట్? లైట్ ఈస్ ఎక్స్పోజ్డ్ ఆన్ టు ద మెటల్ సర్ఫేసెస్. లైట్ ఈస్ ఎక్స్పోజ్డ్ ఆన్ టు ద మెటల్ సర్ఫేసెస్. ఫ్రమ్ ద సర్ఫేస్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిలీజ్డ్. సర్ఫేస్ నుంచి ఏం రిలీజ్ అవుతాయి? ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. దాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. వచ్చే ఎలక్ట్రాన్లను ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారు. మెటల్ సర్ఫేస్ మీదకి లైట్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది? దాని సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. దాన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటివి? లైట్ యొక్క ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము డిఫరెంట్ థియరీస్ వర్ ప్రపోజ్డ్. ఏమేమి థియరీస్ ఉన్నవి ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. బిఫోర్ దట్ వాట్? కాపీ ద ఐటమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద బోర్డ్. సో మనకు డిఫరెంట్ థియరీస్ ఇందులోపల ఫస్ట్ థియరీ. So these are the what? Theories of light. These theories were proposed to explain the properties of light. Light కి ఇప్పటిదాకా మనం ప్రాపర్టీస్ చూసినాం కదా. రెక్టిలినియర్ ప్రాపగేషన్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంప్టన్ ఎఫెక్ట్ అనేది కూడా ఇంకొకటి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద వాట్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ లోపల ఫస్ట్ వన్ లెట్ వి టేక్ వాట్? దిస్ న్యూటన్స్ కార్పాస్క్యులర్ థియరీ. So Newton's corpuscular theory, this theory was proposed by whom? Newton. Next one, so this theory, according to this theory, light travels in the form of what? Particles. Light ఎట్లా ట్రావెల్ చేస్తుంది? పార్టికల్స్ ఫామ్ లోపల ట్రావెల్ చేయడం జరుగుతుంది. Light travels in the form of what? Particles. Next, third one, colors. So different colors to the light. Different colors to the water light, different colors to the water, different waves is due to different size. Different water size లో డిఫరెన్స్ ఉండడం వలన లైట్ కు డిఫరెంట్ కలర్స్ వస్తాయని చెప్పిన థియరీ ఏ థియరీ? న్యూటన్స్ కార్పాస్క్యులర్ థియరీ. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో ఈ థియరీలో మాత్రం ఈ విధంగా చెప్పినాడు. ఎట్లా? లైట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, రెడ్, బ్లూ, గ్రీన్ అట్లా కలర్స్ ఉన్నాయి కదా. ఆ కలర్స్ ఉండడానికి గల కారణం ఏంటంటే వాటిలో ఉన్న పార్టికల్ యొక్క సైజ్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పినాడు. అండ్ వాట్ హీ డిడ్ ఎక్స్పెరిమెంట్, దట్ మీన్స్ వాట్ వితౌట్ డూయింగ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ అండ్ హీ సెడ్ దట్ సో ద వెలాసిటీ ఆర్ speed of light in water is more than that of what? Speed of light in air అని చెప్పడం జరిగింది. ఎవరు? న్యూటన్. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ మోర్ దెన్ దట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఆఫ్ ఎయిర్ అని చెప్పడం జరిగింది. కానీ ఇది కరెక్ట్ కాదు. సో ఎందుకంటే సేమ్ ఈయన సౌండ్ లాగానే అనుకున్నాడు. సౌండ్ యొక్క స్పీడ్ వాటర్లో ఎక్కువ ఉంటుంది, ఎయిర్లో తక్కువ ఉంటుంది. కానీ లైట్ది ఎయిర్లోనే ఎక్కువ ఉంటుంది. ఆ టర్మ్ తర్వాత సైంటిస్టులు సరి చేస్తారు. సో this theory was explains what? Rectilinear propagation. Rectilinear water propagation of light. Next one, second one, reflection of light. Refraction of light and photoelectric effect. These terms were explained by which theory? Newton's corpuscular theory.
Newton's corpuscular theory was explained, particle theory was explained by rectilinear propagation of light, reflection of light, refraction of light and photoelectric effect. Photoelectric effect ను explain చేసింది. Next theory చూడండి. This theory was proposed by whom? Same, Huygens. This theory was proposed by whom? Huygens. So, and this, according to this theory, where light is travels in the form of what? Waves. Waves form lo travel chestundani cheppinadu. Colors is due to having different wavelengths. Different what? Different wavelengths. Different wavelengths are what? Leads to different colors. Different wavelengths are what? Leads to different colors. Wavelength means the distance between the same phase particles. ఒకటే ఫేజ్ లో ఉన్న పార్టికల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ నే మనం ఏమంటాము? వేవ్ లెంత్ అంటాము. ఆ వేవ్ లెంత్ అనేది డిఫరెన్స్ గా ఉండడం వల్ల కలర్ అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. ఇట్ వాస్ ప్రూవ్డ్ బై వాట్? హైగెన్స్ ప్రూవ్ చేయడం జరిగింది. Speed of light, speed of light in water is less than that of the speed of light in air. మరి ఈ థియరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది? దిస్ థియరీ వాజ్ explained so that means what? This theory was explained by what? Diffraction. Next one, interference. Diffraction, interference, polarization, reflection and refraction. వీటిని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ఐటమ్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసింది. దిస్ వాజ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దిస్ థియరీ వాజ్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. బట్ దిస్ థియరీ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో కాబట్టి లైట్ కున్న అన్ని ప్రాపర్టీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కంపల్సరీ ఇట్ షుడ్ హ్యాస్ వాట్? పార్టికల్ థియరీ, పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్. లైట్ కున్న అన్ని ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పార్టికల్ నేచర్ ఉండాలి అండ్ వాట్? వేవ్ నేచర్ ఉండాలి. ఈ రెండు ఉన్న నేచర్ని ఏమంటారంటే డ్యూయల్ నేచర్ అంటారు. ఏమంటారు? డ్యూయల్ నేచర్. హ్యావింగ్ ఆఫ్ పార్టికల్ అండ్ వేవ్ నేచర్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డ్యూయల్ నేచర్. డ్యూయల్ నేచర్ అనేది ఉంటుంది. ఈ ఐటమ్స్ని గుర్తుపెట్టుకోండి. ఇక Maxwell what proposed? Maxwell proposed a theory. This theory is called as what? Maxwell theory. Maxwell what called this light as electromagnetic radiation. Maxwell ఏమన్నాడు? Electromagnetic radiation అన్నాడు. Electromagnetic radiation. Light is called as what? Electromagnetic radiation. Whenever what? Light is what? Travels like this. ఈ మార్గంలో కనుక లైట్ కనుక వెళ్తా ఉంది అనుకోండి, మనకి ఏం ఏర్పడుతుందంట? వెనెవర్ లైట్ ఈస్ ట్రావెల్స్, సో బోత్ వాట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ఫార్మ్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఫామ్ అవడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, దిస్ ఇస్ ద వాట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్. మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. Next one, this is what? Magnetic field. So this is what? Magnetic field. ఇప్పుడు ఒకసారి చెప్పండి, this is the what? మనకు మ్యాక్స్వెల్ థియరీలో ఏమవుతుంది? ఇక్కడ this is the what? Electric field you can take. ఇది మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీని ఏమవుతుంది? మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దిస్ వన్ ఈజ్ వాట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? సో అపోజిట్గా ఉన్నది ఏమవుతుంది? దిస్ ఈజ్ ద వాట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లైట్ ప్రాపగేట్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ బోత్ ఆర్ ఫార్మ్డ్. While light is traveling in this what path? Light is propagates in this path. Magnetic field is formed in this direction, electric field is formed in this direction. So if you are considered what? A different axis kanaka తీసుకుంటే, if you take what? This is the what? Electric field, this is what? Magnetic field, and this is what? Path of the light. Those three are what? Perpendicular to each other. Electric field is perpendicular to magnetic field,
which is perpendicular to what propagation of light, traveling of light, path of light. ఇవి మూడు ఒకదానికి ఒకటి ఎట్లా ఉంటవి, పర్పెండిక్యులర్ గా ఉంటవి. దీస్ త్రీ ఆర్ వాట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ such that what light is called as electromagnetic radiation. లైట్ ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎందుకంటున్నాము, లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఫామ్ అవుతాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటవి. దాన్ని మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అంటాము. ఇది మ్యాక్స్వెల్ థియరీ, మ్యాక్స్వెల్ ప్రపోజ్డ్ వాట్ దీస్ ఐటమ్స్ రిగార్డింగ్ అబౌట్ ద లైట్. Next one, Planck's theory. So Max Planck proposed to explain black body radiation. Black body radiation. What is meant by black body? Black body ante entidi, the substance which will absorb all the radiations falls on it. దాని మీద బట్ అన్ని రేడియేషన్స్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇట్ విల్ అబ్జార్బ్స్ ఆల్ ద రేడియేషన్స్ విచ్ ఆర్ ఫాల్స్ ఆన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ బాడీ. If we heated this black body, these all absorbed radiations again what released. Black body nature ఏంటంటే దాని మీద పడ్డ అన్ని రేడియేషన్స్ అబ్జార్బ్ చేసుకుంటే it is appears in the form of black. And as well as what, whenever we will heat, it will what releases all the radiations which were absorbed by itself. That is called as black body radiation. So in order to explain this black body radiation, Planck proposed a theory. That theory is called as what, Planck's theory, Max Planck's theory. ఇక మ్యాక్స్ ప్లాంక్స్ థియరీ ప్రకారము he called as what, light is travels in the form of small energy packets. Light ఎట్లా ట్రావెల్ అవుతుంది అంటాడు, small energy packets. These small energy packets are called as what, quanta or quantums. Quanta లేదా quantums అంటాడు. This quanta, energy of this quanta is proportional to the frequency of light. Energy of quanta is proportional to the frequency of light. Frequency of light అని అనడం జరుగుతుంది. So here I will write. So energy is what, proportional to frequency. Energy is proportional to frequency. ఎనర్జీని ఈ చే రిప్రజెంట్ చేస్తాము, ఫ్రీక్వెన్సీని న్యూ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఎప్పుడైనా ప్రపోర్షనల్ సింబల్ తీసేస్తే ఒక ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి, ఒక కాన్స్టెంట్ పెట్టాలి. సో ఈ ఈజ్ ఈక్వల్ టు వాట్, హెచ్ న్యూ. దిస్ హెచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ప్లాంక్స్ కాన్స్టెంట్. ద వాల్యూ ఆఫ్ వాట్, హెచ్ వాల్యూ 6.625 into 10 to the power of minus 27 erg into second, or 6.625 into 10 to the power of minus 34 joules into second. This is the what about the Planck constant value. Planck's constant value. Planck's ఈ కాన్సెప్ట్ ని ప్రపోజ్ చేసినాడు. ఇక E is equal to h nu by h nu ను ఇంకొక ఫార్ములా రూపంలో కూడా రాయొచ్చు. E is equal to hc by lambda. E అంటే ఏంది, ఎనర్జీ ఆఫ్ ద లైట్. h అంటే ఏంది, ప్లాంక్స్ కాన్స్టెంట్. c అంటే ఏంటిది, వెలాసిటీ ఆఫ్ ద లైట్. లాంబ్డా అంటే ఏంటిది, వేవ్ లెంత్ ఆఫ్ లైట్. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఓకేనా ఈ టర్మ్స్. ఇక ఐన్స్టీన్ ఫోటాన్ థియరీ. టు ఎక్స్ప్లెయిన్ వాట్, టు ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. టు ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఐన్స్టీన్ ప్రపోజ్డ్ ఫోటాన్ థియరీ. ఐన్స్టీన్ ప్రపోజ్డ్ వాట్, ఫోటాన్ థియరీ. సేమ్ ఇదే విధంగా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ వాట్ రిలీజ్డ్ అండ్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, సో ఫోటాన్స్. దట్ మీన్స్ వాట్, పార్టికల్స్ లాగా ట్రావెల్ అవుతుంది అని చెప్తాడు. సో అకార్డింగ్ టు హిమ్సెల్ఫ్ ఇక్కడ క్వాంటాస్ అంటే ఫోటాన్ అంటాడు, ఎనర్జీ కూడా సేమ్ మళ్ళీ ఇవే రిలేషన్స్ వస్తుంది. ఒకటి ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇదేమో బ్లాక్ బాడీ రేడియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇదేమో ఫోటాన్ థియరీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద వాట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు వాట్ డిఫరెంట్ థియరీస్. ఇక నెక్స్ట్ టర్మినాలజీ మనం చూసే కంటే ముందు సో వాట్ టర్మినాలజీ అంటే ఇంకా సమ్ వాట్ రిఫ్లెక్షన్కి సంబంధించింది. వాట్ ఈజ్ ఇన్సిడెంట్ రే, వాట్ ఈజ్ రిఫ్లెక్టెడ్, వాట్ ఈజ్ నార్మల్, ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్టెడ్ యాంగిల్, గ్లాన్సింగ్ యాంగిల్, డీవియేటెడ్ యాంగిల్, ఇదంతా చూద్దాం. దానికంటే ముందు వాట్ వి విల్ స్టార్ట్ వాట్ అవర్ క్లాస్ హియర్, దిస్ వన్. సో దిస్ ఈస్ ద వాట్ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్. ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ ఈజ్ హౌ మచ్, 10th క్లాస్. ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 10th. సో దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు, బోర్డు మీద ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. నెక్స్ట్ వన్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ దాని తర్వాత క్లాస్ వర్క్ రాసిన తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఐ విల్ సెండ్ యూ. సో యూ రీడ్ అండ్ మెమరైజ్ దోస్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఆఫ్టర్ దిస్ వాట్, డూ హోంవర్క్. ఆఫ్టర్ హోంవర్క్
write exam. So these are the what concepts which are related to what about the physics foundation class 10. సో దీనికి సంబంధించిన ఇవి ఇవి ఎవరికైతే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ హోంవర్క్ ఎగ్జామ్ పేపర్స్ కావాలనుకుంటారో ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేస్తారో అవి పేపర్స్ అన్ని పంపించడం జరుగుతుంది. అలాంగ్ విత్ వాట్ సొల్యూషన్స్ ఆల్సో దే విల్ సెండ్ యూ. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.